ప్రయత్నంలో ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? మార్పు కేవలం ఒకరిద్దరు ప్రయత్నం చేస్తూనో ఒక పార్టీ ప్రయత్నం చేస్తూనో వచ్చేది మాత్రం. ఉన్న వాళ్ళలో ఎవరు బెటర్ వాళ్ళని ఎన్నుకోవడం బెస్ట్ అంటారా? ప్రస్తుతానికి అది కరెక్ట్. సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు? అంతులేనటువంటి అవినీతి. దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలిసి కూడా మీరెందుకు 1,20,000 కోట్ల ప్రధానంగా హామీలు ఇచ్చారు అని. మరి ఆ హామీని అమలు చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అని మీరు అనుకుంటున్నారు? కష్టం, అసాధ్యం. జగన్ హయాంలో ప్రభుత్వ పాలన అనేది ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా పాలన ఈ విషయాల్లో క్షీణించింది. పోలవరం ప్రాజెక్ట్ అనేది 10 ఏళ్లుగా ఇంకా నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా గత ప్రభుత్వం మొదట సంవత్సరం ఆలస్యమైనా కూడా శరవేగంతో పనులు చేసింది. నేను స్వయంగా చూశాను. అది ఎందుకు ఆగిందన్నది ప్రస్తుతం ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అనేది మనకి జీవనాడి అని చెప్పి అప్పట్లో అందరూ అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో స్లోగన్స్ తప్ప చర్చ లేదు. నేను కొంచెం బ్లంట్గా చెప్తున్నాను. జగన్ చంద్రబాబు నాయుడు మధ్య అలాంటి ఒక వైరం పెరిగిపోయింది. ఇది ఎక్కడికి దాచేస్తుందని మీరు? దాన్ని నేను సిగ్గుచేటుగా భావిస్తున్నాను. వెల్కమ్ టు పాయింట్ బ్లాక్. ఈరోజు మన గెస్ట్ లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. నమస్కారం చెప్పి. నమస్తే రామచంద్రరావు. రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మీరు లోక్ సత్తా పార్టీని ప్రారంభించి చాలా వరకు పోరాడారు, చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అదేది సక్సెస్ కాకుండా చివరికి ఆ పార్టీని మీరు వైండప్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాజకీయాల విలువలు అనేవి వినడానికి బాగుంటాయి కానీ ఆచరణకు సాధ్యం కాదనే విషయం మీకు అర్థం అవ్వడం వల్లే మీరు ఆ నిర్ణయం తీసుకోనున్నారు అని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? నేను చాలా ఆశావాదిని రామచంద్రరావు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కేవలం ఓటు హక్కు ఇచ్చేసి స్వేచ్ఛ ఇస్తే ప్రజాస్వామ్యం ఒక్కరోజు అద్భుతంగా రాదు. ఇది ఒక ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం. అమెరికా లాంటి దేశంలోనే అంత సంపద ఉండి, అంత తెలివితేటలు, చదువు ఉండి, అంత ప్రజాస్వామ్య అనుభవం ఉండి, ప్రపంచ ప్రజాస్వామ్యాలకి తలమానికంగా ఉన్న దేశంలోనే ఇవాళ ఏం జరుగుతుందో మనం రోజు చూస్తున్నాం. కాబట్టి మన ప్రజాస్వామ్యంలో ఏదో ఒక్క రోజున స్విచ్ చేస్తే విజయము లేకపోతే వైఫల్యం కాదు. ఇది ఒక ప్రయాణం. కొంత ఆలస్యం కావచ్చు దేశంలో మార్పులు, కానీ ఖచ్చితంగా ఎలాంటి ప్రజాస్వామ్యం వల్ల ప్రజలకు మంచి ఫలితాలు వస్తే ఆ ప్రజాస్వామ్యం దించుకోగలుగుతాం. నాకు ఆ విశ్వాసం. అంటే మీరు ఆ ప్రయత్నంలో ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? మీకు అవరోధాలుగా మారిన అంశాలు ఏంటండి? ఇది ఒక వ్యక్తి సక్సెస్ గాను ఫెయిల్యూర్ గాను భావించడం చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఒక 140 కోట్ల సమాజం, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సమాజం, ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఉన్నటువంటి సమాజంలో మార్పు కేవలం ఒకరిద్దరు ప్రయత్నం చేస్తూనో ఒక పార్టీ ప్రయత్నం చేస్తూనో వచ్చేది మాత్రమే కాదు. చాలా మౌలికమైన మార్పుల కోసం మనం గట్టిగా ఏర్పాట్లు చేయాలి. మొట్టమొదటిది, మన ప్రజాస్వామ్యంలో సరే డబ్బుల ప్రవాహం ఎట్లా ఉందో మనకు తెలుసు. ముఖ్యంగా తెలుగునాట 2 రాష్ట్రాల్లో, తర్వాత కర్ణాటక, తమిళనాడు. ఆ రకంగానే మనం కూడా నగ్గాలనుకున్నట్టయితే మనం సమస్యల భాగం అయిపోయినాం. మీరు అన్నారు ఒక వ్యక్తితోటి ఈ సమాజంలో మార్పు తీసుకురావడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదని చెప్పి మీరు అన్నారు కదా. అంత తేలిక కాదన్న, ఒక్కళ్ళగా చేయాల్సింది. ఇది ఒక ప్రయాణం. నేను అంటున్నది, మీరు 15 ఏళ్ల క్రితం లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితితో పోలిస్తే ఇప్పటికి ఇంకా దిగజారిపోయినట్టు మనకు కనిపిస్తుంది వ్యవస్థ. ఓట్ల కోసం పెట్టే ఖర్చు రీత్యా ఖచ్చితంగా దిగజారింది. ఇంకా అదే కాకుండా కులాలు, మతాల ప్రకారం వాళ్ళు రెచ్చగొట్టడం కూడా బాగా పెరిగిపోయింది కదా. గతంలో ఉంది, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో కొన్ని మరి అవలక్షణాలు పెరుగుతున్నాయి. అంటే అంత నాశనం అవుతుందని కాదు. 15 ఏళ్ల క్రితం కరెంటు, ఇప్పుడు గంటసేపు మన రికార్డింగ్ అయితే కరెంట్ 10 సార్లు పోయేది. ఆ రకంగా కాకుండా రాజకీయంగా చూస్తూ ఉంటే, అందుకనే ఇప్పుడు సమాజాన్ని చూస్తున్నప్పుడు వివిధ కోణాలను చూడాలి. ఆర్థికంగా ఎట్లా ఉన్నాం, సామాజికంగా ఎట్లా ఉన్నాం, రాజకీయంగా ఎట్లా ఉన్నాం, పరిపాలన ఎట్లా ఉన్నాం. కొన్ని బాగుపడ్డాయి, కొన్ని చెడిపోయినాయి, కొన్ని పెద్దగా బాగుపడలేదు. కాబట్టి మనం చూడాల్సింది సమస్య పరిష్కారం ఎట్లా అని ఆలోచించాలి. కానీ ప్రజలు నిందించడం, లేకపోతే పార్టీలు నిందించడం, అభ్యర్థులు నిందించడం ఉపయోగం లేదు. ఒకరినొకరు తిట్టుకోవడం సరిపోతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అవలక్షణాలని అధిగమించి పని చేయలేవు. ఉన్న వాళ్ళలో ఎవరు బెటర్ వాళ్ళని ఎన్నుకోవడం బెస్ట్ అంటారా? ప్రస్తుతానికి అది కరెక్ట్. దీర్ఘకాలంలో దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే, మనం అనుకున్న మార్పులు తీసుకోవడం అట్లా చూడాలి. 2 కాదు. ఈ తెలంగాణలో వచ్చిన ఎన్నికల రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు వచ్చినాయి. అభివృద్ధి జరిగింది. మౌలిక సదుపాయాలు గతంతో పోలిస్తే బాగుపడ్డాయి. పెట్టుబడులు పెరిగినాయి. ఆర్థిక ప్రగతి వచ్చింది. ఆదాయాలు పెరిగినాయి మొత్తం మీద. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా సమతూకాన్ని పాటించారు. కానీ నెగటివ్స్ చూడండి మీరు. అధికార కేంద్రీకరణ,
అంతులేనటువంటి అవినీతి, అహంకారం. తెలంగాణలో ప్రధాన గవర్నమెంట్ కూడా ఉంది, కొండ కూర్చున్నారు సార్, మాతో కనీసం మమ్మల్ని మనుషుల్లో చూడలేదు. ఒక నిజాంలాగా, ఒక రాచరికంలాగా పాలన సాగింది, కుటుంబ పాలన. 2 విషయాలు గమనించాలి ఇవి పక్కన పెట్టేస్తే. ఇది రాజకీయ శైలిని కూర్చున్న అంశాలు. రాజకీయ శైలిని పక్కన పెట్టేస్తే ఆర్థిక అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, హైదరాబాదు దాని చుట్టుపక్కల 24 సీట్లలో ఒక్క సీట్లు కూడా కాంగ్రెస్ గెలవాల. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు ఇంత స్పష్టంగా జరగల. అర్బన్ ఏరియాలో ఒక మహానగరంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీ మహానగరంలో దాని చుట్టుపక్కల రాజధానిలో ప్రతి సీట్లో కూడా ఓడిపోవటం అనేది ఇప్పుడు జరగదు. కొన్ని సీట్లు అటు, కొన్ని సీట్లు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ అంటే ఏమవుతుంది, అభివృద్ధి ఫలాలు ప్రధానంగా మహానగరాల్లో అందుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పట్టణాలు అందలేదని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆర్థికంగా అదొక కారణం. రెండోది, ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పట్టణాల్లో అభివృద్ధి ఫలాలు అందట్లేదో, అభివృద్ధిని ఆనందం చాలలేదు, మరింత సంక్షేమం ఇస్తామని చెప్పని, సాధ్యాసాధ్యాల పరిశీలన లేకుండా అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పని ఖచ్చితంగా దానికి ఓటు పడుతుంది. ఈ మొత్తం మూటిని చూసుకోవాలి. ఉచిత హామీలు అనేవి చాలా ప్రభావం చూపిస్తున్నాయి ఎన్నికలు అనేది మనకి మన తెలంగాణలో జరిగిన ఎన్నికలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రకంగా ఎన్నికల్లో హామీలు ఇవ్వడం వల్ల వాళ్ళు సాధ్యం కాని హామీలు ఇచ్చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా కూడా ప్రజలు వచ్చి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ఆచరణకి అది ఎంతవరకు సాధ్యం అని చెప్పి మీరు అంటే హామీల వల్లే అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా హామీల ప్రభావం ఉంటుంది. అది లేదంటే పేద దేశంలో హామీల ప్రభావం, తాత్కాలికమైన తాయిలాల ప్రభావం ఉండదు అనుకుంటే పొరపాటు. మిగతావి కనుక ఇబ్బంది లేకుండా ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఉదాహరణకు మీరు ఒరిస్సాను చూడండి, మనకంటే పేద రాష్ట్రం, అక్కడ సంక్షేమం ఇస్తున్నారు కానీ అడ్డగోలుగా కాదు. ఒరిస్సా చాలా అభివృద్ధికి బాగా పునాదులు వేస్తున్నారు. ఒరిస్సాలో రెవెన్యూ సర్ప్లస్ అంటాం, అంటే మొత్తం మీకు వచ్చే ఆదాయంలో ఈ తాత్కాలికమైన సంక్షేమం కోసం కానీ, జీతభత్యాల కోసం కానీ, ఇతర సబ్సిడీలు కానీ, వడ్డీలు కట్టడం కానీ, ఇవన్నీ ఖర్చులు మొత్తం మీ దగ్గర వచ్చే ఆదాయము చూస్తే 26,000 కోట్ల రూపాయల మిగులు ఉన్నది ఒరిస్సాలో. పేద రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కానీ 23 ఏళ్ల నుంచి అదే పార్టీ, అదే ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. కాబట్టి ఒక్కదాన్ని బట్టి అంచనా వేయకూడదు. సంక్షేమం వల్లే గెలిచిపోతారనుకుంటే ఈ దేశంలో అసలు అభివృద్ధి అనేది సాధ్యమయ్యేది కాదు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం కావాలి, ప్రభుత్వం మీద నమ్మకం కావాలి, మీకు స్పష్టమైన లక్ష్యాన్ని చూపెట్టి సాధిస్తున్నారన్న విశ్వాసం కలగాలి, మిగతా రాజకీయ తీరు, పరిపాలన తీరు బాగుండాలి. ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు కేసీఆర్? అభివృద్ధి, ఈ సంక్షేమం రెండింటిని కూడా సమతుల్యంగా పాటించడంలో ఆయన ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు. దానిలో అక్కడ ఫెయిల్ అవ్వాలి, ఆ సమతూకాన్ని పాటించారు. మరి మీరు చూసారంటే మొత్తం దివాళా తీసేసింది రాష్ట్రం, అసలు ఏం లేదు, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. దుబారా ఖర్చుల గురించి ఈ రాష్ట్రంలో గొంతెత్తున్నాడు మొట్టమొదటి నేను 15 ఏళ్ల క్రితం గొంతెత్తాం. చేవెళ్ల ప్రాణహిత కానీ, తర్వాత వచ్చిన కాళేశ్వరం కానీ, నీటిపారుదల పథకాలు అవసరమేగా. నీటిపారుదల పేరుతో ఎకరాకి 5-6 లక్షలు ఖర్చు పెట్టడం, మరి ఆ పైన విద్యుత్తుకు మళ్ళీ బోడంత ఖర్చు కావటం, ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. ఈ బ్యాంకులో వేస్తే ఆ డబ్బులు, వడ్డీ డబ్బులు రైతులకు ఇస్తే బాగుపడుతుంది చెప్పని. కానీ ఎవరు వినలేదు. అప్పుడు కాంగ్రెస్ వినలేదు, టీఆర్ఎస్ వినలేదు, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. నా ప్రశ్న ఏంటంటే, మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చివరికి దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, మరి అట్లా తెలిసి కూడా మీరు ఎందుకు 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా హామీలు ఇచ్చారు అని చెప్పాను. ఇచ్చిన మాట వాస్తవమే కదా. బడ్జెట్ ఎట్లా ఉంది అందరికీ తెలుసు, రహస్యం ఏం లేదుగా. అసెంబ్లీ బయట నాకే తెలుసు బడ్జెట్ ఎట్లా ఉందో, మీకెందుకు తెలియదు? కాబట్టి ఇవన్నీ రాజకీయంగా. నాకు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. నిజంగానే మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా చేసే పరిస్థితికి తీసుకొచ్చారు అనే వాదనని మీరు ఏకీభవిస్తారు? దివాలా కాదు, వనరుల దుబారా జరిగింది. సాధ్యాసాధ్యాల పరిశీలన లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టారు కొన్ని పథకాలకి, కానీ రాష్ట్రం దివాలా తీయలే. ఎందుకంటే హైదరాబాద్ నగరం, మహానగరం, ఇప్పుడు చిన్న రాష్ట్రానికి గొప్ప వరంగా ఉంది. ఇదే పెద్ద రాష్ట్రం అయితే కలిసిపోతుంది. ఎక్కడ దేశంలో మరే మహానగరమో కూడా చిన్న రాష్ట్రానికి మహానగరం అందుబాటులో లేదు. కాబట్టి దానివల్ల ఆర్థికంగా గతంలో ఉన్న సౌష్ఠవం లేదు. 1,16,000 కోట్లు మిగులుతో ప్రారంభమైంది 14వ ఆర్థిక సంఘం కాలంలో. ఇప్పుడు రెవెన్యూ మిగులు లేకుండా పోయింది దాదాపుగా. దానికి కారణాలు ఏంటండి? ఖచ్చితంగా దుబారా ఖర్చు చెప్పాను కదా. మీ దృష్టిలో దుబారా ఖర్చు అంటే ఏంటి? వాళ్ళు చేసిన దాంట్లో పెద్దగా మంచి ఉద్దేశంతో చేపట్టిన పథకాలు కూడా మనం ఇంట్లో ఖర్చు పెట్టాం అనుకోండి, ఎంత ఖర్చు పెట్టాం, ఖర్చు వల్ల ఎంత ఫలితం వచ్చింది చూసుకుంటాం. ఫలితం రూపాయి వచ్చి ఖర్చు 10 రూపాయలు పెడితే ఏమవుతుంది? అది దుబారా ఖర్చు అంటే. ఉదాహరణకి ఈ చేవెళ్ల ప్రాణహిత ప్రారంభమై కాళేశ్వరంగా వెళ్ళినటువంటి పథకం చివరికి 1,47 కోట్లు ఎంత అవుతుంది అంటున్నారు. రోజు పత్రికల్లో వస్తుంది, నేను పెద్దగా ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. నేను ఆనాడే 15 ఏళ్ల క్రితం చెప్పాను, చేవెళ్ల ప్రాణహిత ఉండగానే ఎకరాకి 30-40 వేల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతుంది.
అదనంగా వచ్చే ఆదాయం మీకు 15-20 వేల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు వస్తున్న ఆదాయం కంటే రైతు మిగులుగా మిగిలేది. మరి ఇంతంత ఖర్చు పెట్టి ఫలితం తక్కువ వస్తే ఇది సరైన పద్ధతి కాదని చెప్పాను. కానీ అందరూ కొంత ఈ సెంటిమెంట్‌తోనూ, కొంత ఇతర కారణాల వల్ల దానిలో వెళ్ళిపోయారు. అట్లాగే మంచి ఉద్దేశం చేసిన మిషన్ భగీరథ లాంటివి ఉన్నాయి. మంచినీళ్ళు అందరికీ అందించాలన్న మంచి ఉద్దేశమే. కానీ ఖర్చు చాలా అలమానం. ₹1,00,00,000తో అయ్యే పనికి 10 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దుబారా అంటే అది. అట్లాగే మిషన్ కాకతీయ అన్నారు. చెరువులు వగైరా నింపటం వల్ల మంచిదే. చెరువులు పొడుగు తీయటం నింపటం మంచిదే. దానిలో కూడా ఖర్చు ఇష్టం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఫలానా పార్టీ అనే కాదు. హుస్సేన్ సాగర్ ఉన్నది. చాలామంది నిపుణులు కొన్ని 100 కోట్లతో 200-300 కోట్లతో బ్రహ్మాండంగా చేయొచ్చని చెప్తున్నారు. ప్రతిసారి వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ పథకం ఆ పథకం అని చెప్పని హుస్సేన్ సాగర్ అట్లానే ఉంది. ఆ డ్రైన్స్ అట్లానే ఉన్నాయి. ఆర్థికంగా వచ్చి తెలంగాణ అనేది చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలా హామీ ఇవ్వగలిగారని. మరి ఆ హామీని అమలు చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అని మీరు అనుకుంటున్నారు? కష్టం, అసాధ్యం కదా. వాళ్ళు అన్ని హామీలు అమలు చేయడం అయితే అసాధ్యం. ఎక్కడికి వచ్చి చెప్పేయగలను. అన్ని హామీలు కలిస్తే నా అంచనా ప్రకారం ₹1,20,000 ఏడాదికి అదనంగా. మీరు అప్పులు చేసినా కూడా, మీ అప్పుల పరిమితి మొత్తం దాకా అప్పు చేసినా కూడా, మిగతా ప్రభుత్వం నుంచి ప్రజల కోసం పనికొచ్చే ఉమ్మడి కార్యక్రమాలు ఏమీ లేకుండా, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏమీ బాగు చేయకుండానే అంత వీటికి ఖర్చు పెట్టినా కూడా మీ దగ్గర డబ్బు లేదు. వీళ్ళు 6 హామీల పేరుతో చెప్పింది 6 గ్యారెంటీలు 65,000 కోట్లు అవుతుంది. అది కూడా చాలా కష్టం. బహుశా బొటాబొట్టిగా అంతవరకు చేసి ఇంకేం జరగలేక అభివృద్ధి ఆగిపోతుంది. ప్రభుత్వం నుంచి అభివృద్ధి ఆగిపోతుంది. ఇక ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు వస్తే రావాలి తప్ప. కాబట్టి ఖచ్చితంగా ఇది సరైన సంకేతం కాదు. ఎన్నికల్లో హామీలు ఏమి ఇచ్చినా కూడా అవి సాధ్యం కానప్పుడు, అవి అమలు చేస్తే రాష్ట్రానికి నష్టం వస్తున్నప్పుడు వ్యక్తిగతమైన ప్రతిష్టగత కావాల్సింది. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. కేంద్రం నుంచి నిజంగా సహాయం అందితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆర్థికంగా ఎదుర్కొన్న సంక్షోభాన్ని అధిగమించాల్సిన పరిస్థితి ఉంది. లేదండి, అది పొరపాటు. అసలు ఆ ఆలోచన పొరపాటు. మీదో ప్రభుత్వం, వాళ్ళదో ప్రభుత్వం. వాళ్ళంతా మీకే ఇచ్చేస్తే మిగతా రాష్ట్రాలు లేవా దేశంలో? కాదు, వేరే వాళ్ళు చేయాల్సిన పనులు సోర్సెస్ ద్వారా అప్పుల ద్వారానో వేరే ఏదో రకంగానో వాళ్ళ ఎవరైనా సరే సహకారాన్ని మనకు అందించడం. రెండే మార్గాలు. మీ పన్నుల డబ్బులు మనకి రాష్ట్రంలో అంటే జాతీయ స్థాయి నుంచి మీకు అందే సాయము, అప్పులు. జాతీయ స్థాయి నుంచి అందే సాయం ఎక్కువ తక్కువలు ఉండవు. మనం ఎన్ని కబుర్లు చెప్పినా కూడా పెద్దగా తేడాలు ఉండవు. ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా కూడా పెద్ద తేడాలు ఉండదు. దానికి ఒక ఫార్ములా ఉన్నది. దేశంలో అందరూ కూర్చుంటారు. అలాగే ఆర్థిక సంఘం ఉంది, నిపుణులతో కూర్చుని చేస్తారు. ఆ ఫార్ములా ప్రకారం చేస్తారు. కొద్ది కొద్దిగా ప్రతి ఆర్థిక సంఘంలో ఒక 3-4% ఇటు మార్పు ఉండొచ్చు మొత్తం మీద చూస్తే. కానీ మౌలికంగా మార్పు ఉండదు. మీ పన్నుల డబ్బు కూడా మీకు జాతీయ సంపదలో వాటా మీకు పెద్దగా ఒక్క రోజున అద్భుతంగా మారదు. ఇక మూడోది అప్పులు. అప్పులు ఒక పరిమితి మించి చేస్తే దేశం దివాలా తీస్తుంది. కాబట్టి ఉన్నది ఇది. పిండి కొద్ది రొట్టె. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యం. నిధులు అనేవి సరిగ్గా సమకూరుతాయి. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉంటే సరిగ్గా అందవు అని చెప్పి ఒక విమర్శ ఉంది. నిధులకి జాతీయ స్థాయి రాష్ట్రంలో పార్టీల పరిపాలనకి సంబంధం లేదు. మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏ పార్టీ ఉన్నా కూడా మన దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన నిధుల పంపిణీ ఉంటుంది. కానీ మా పార్టీ కాబట్టి నాకు 1,00,000 కోట్లు ఎక్స్ట్రా అంటే ఎవడెవడు, అది సాధ్యం కాదు. 1. 2 తేడా ఏమన్నా ఉంటే ఏమవుతుందంటే పార్టీ డిఎన్ఏ. కొన్ని పార్టీలు కొంచెం పొదుపరితనాన్ని పాటించడము, అభివృద్ధిని మరి సంక్షేమాన్ని సమతూకాన్ని పాటించడం. కొన్ని పార్టీలు రేపన్నది లేనట్టుగా వ్యవహరించడం. ఆ తేడా ఉంటుంది. అది జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు నిధులు కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోయినసారి కనుక మనం చూసామంటే ప్రత్యేక హోదా అనే అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా ఏం మారింది. హోదా? అందరూ గోంగూర తప్ప. ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది ఊరికే ఒకరిని తెచ్చిపోసుకోవడం. కాబట్టి అదంతా గోంగూర. ఈసారి ఎన్నికల్లో అది ప్రజలు కూడా అలాంటి ఏ విషయాలు నమ్మరు. అంశం మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయొచ్చని చెప్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఎన్నిక ప్రజాస్వామ్య సమాజంలోనే ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక, ఒక డిఫైనింగ్ ఎలక్షన్. ఎందుకంటే నిరుపేద దేశంలో, ప్రజాస్వామ్య స్పృహ అర్థం కాని దేశంలో, కేంద్రీకరించిన పరిపాలనలో సంక్షేమము ఒక్కటే పరిపాలన అనుకుంటే ఆ దేశం, ఆ రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుంది దీర్ఘకాలం. ఎన్నో దేశాలను చూస్తున్నాం. వెనిజువేలా చూసాం ఏమైందో, జింబాబ్వే చూసాం ఏమైందో, ఇటీవల కాలంలో పాకిస్తాన్ చూస్తున్నాం ఏమైంది, అంత అల్లకల్లోలంగా ఉందో. మన పక్కన ఉన్న శ్రీలంక చూస్తున్నాం ఎంత అల్లకల్లోలంగా ఉందో. వాళ్ళందరూ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేశారు. రేపన్నది లేనట్టుగా ప్రవర్తించారు. ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే ఉన్న పొదుపరి వనరులు ఉపయోగించడానికి చేయలేదు. కాలక్రమేణా క్షీణించినాయి. కాబట్టి కానీ ఒక పేద దేశంలో ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని సాధించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో
పరిపాలన అంటే సంక్షేమమే. ఏ రోజు పేపర్ మీరు చూసినా కూడా మీరు చూడండి, ఇన్ని లక్షల మందికి ఇన్ని రూపాయలు ఈ బటన్ ద్వారా ఇంత పంపించాం. ఇదే పరిపాలన. రోడ్లు ఎట్లా ఉన్నాయి, విద్యుత్ ఎట్లా ఉన్నది, పెట్టుబడులు ఎట్లా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, ఉపాధి కల్పన ఎట్లా ఉంది, ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉన్నది, ప్రభుత్వం నుంచి ఈ పరిశ్రమలకు ప్రోత్సాహం ఎట్లా ఉన్నది, ఇవన్నీ మాకు అనవసరం. అది పరిపాలనే కాదు అసలు. శాంతి భద్రత ఎట్లా ఉన్నాయి, చట్టబద్ధ పాలన ఎట్లా ఉంది, అధికార వికేంద్రీకరణ అవుతుందా లేదా, బడుతున్న వాడిదే బర్రిగా ఉందా, లేకపోతే కొందరు చేతుల్లో రాజ్యం ఉందా, ఇవన్నీ మనకు అనవసరం. మేము నా డబ్బులు వచ్చినాయి, సగం దుబారా చేస్తాను, సగం తినేస్తాను, మిగతాది నేను చక్కగా పంచి పెడతాను. ఇదే పరిపాలన. కానీ అది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ అది కరెక్ట్ కాదు. ప్రతి దాంట్లోనూ గత ప్రభుత్వంతో పోలిస్తే మేము బాగా అభివృద్ధి సాధించామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మీకు దాని మీద ఏదైనా స్టడీ చేశారండి? అట్లా ఉంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఇట్లా ఉండదు. అట్లా ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో చూపెట్టకుండా వివిధ వర్గాల వాళ్ళకి జీతభత్యాల రూపంలో కానీ, లేకపోతే కాంట్రాక్టర్లకు కానీ, ఇతరులకు కానీ చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా బకాయి చేసిన డబ్బు 1,00,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం అంచనా ప్రకారం. అట్లా ఉంటే బడ్జెట్లో చూపెట్టకుండా బడ్జెట్ బయట రకరకాల పద్ధతుల్లో మీరు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితి ఉండదు. నిజంగా బాగా చేసినట్టయితే మీరు ఎస్క్రో అకౌంట్ ప్రపంచ చరిత్రలో బహుశా ప్రజాస్వామ్యంలో కొత్త విషయం. మన దేశంలో ఖచ్చితంగా మొట్టమొదటిసారి జరిగింది. మీరు అప్పులు తీసుకున్న వాళ్ళకి తిరిగి చెల్లించాలనే వాళ్ళకి అనుమానం ఉంది కాబట్టి మేము ఈ డబ్బు అప్పులు ఇవ్వమని చెప్పంటే డైరెక్ట్గా పన్నుల డబ్బుని ఎస్క్రో పెట్టి, ఎస్క్రో అంటే ఇక ఆ డబ్బు మీకు ఖజానాకు రాదు, డైరెక్ట్గా అక్కడ మిగిలిపోతుంది. అది రాజ్యాంగ విరుద్ధం కూడా. అట్లా జరగదు. కాబట్టి మాటలు చెప్పుకోవడం వేరు, అంకెలను ఎవరు తారుమారు చేయలేరు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 5 ఏళ్లలో జగన్ హయాంలో ప్రభుత్వ పాలన అనేది ఉందని మనం అనుకోవచ్చా? వ్యక్తులను గురించి నేను మాట్లాడను. ఖచ్చితంగా పాలన ఈ విషయాల్లో క్షీణించింది. సంక్షేమమే పాలన అనుకుంటున్నారు తప్ప ఇంకా అసలు మిగతా విషయాల గురించి అవగాహన కానీ, ఆలోచన కానీ, ముందు చూపు కానీ కనిపించట్లేదు. అది రాష్ట్రానికి, అందులో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రానికి కీలకమైన దశలో. మనం దేశంలో కూడా రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నది. మనం పోటీలో తట్టుకుని, దేశం పోటీలో తట్టుకోవాలి, పెట్టుబడుల విషయంలోనూ, ఆర్థిక అభివృద్ధి విషయంలోనూ. అలాగే రాష్ట్రాల మధ్య పోటీలో తట్టుకోవాలి. తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం మనం చాలా బోళ్ళంత నేర్పరితనం ఉన్న రాష్ట్రం. విదేశాల్లో లక్షలాది మంది ఉన్నటువంటి రాష్ట్రం. మా ఊరికి ఏమన్నా చేయాలని తప్పించే వాళ్ళు ప్రతి ఊరికి కొన్ని వందల మంది ఉన్న రాష్ట్రం. కానీ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసామంటే జగన్తో పోటీగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్తగా 6 హామీలు ఇచ్చి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాదాపు అదే హామీని ఆయన కూడా ఇస్తాము, అమలు చేస్తామని అందుకని అంటున్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అనలేదు. అది అక్కడ వాళ్ళకి ఆ ఫండ్ ఎలా ఉంటుంది, మీరు బడ్జెట్ ఎలా అలకేట్ అవుతుందని మీరు ఇప్పుడు ఆ హామీలో నాకు ఇంకా స్పష్టత రాలా. ఈవేళ ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలకి, నాయకత్వానికి కానీ ఆ క్రెడిబిలిటీ ఉన్నది. పెట్టుబడులు ప్రోత్సహిస్తారు, మరుగు సదుపాయాలను బాగు చేస్తారు. 2014-19 మధ్య ఎన్నో రంగాల్లో పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా పెట్టుబడులు కానీ, మరుగు సదుపాయాలు కానీ ఇక్కడ వచ్చే వాతావరణం స్పష్టంగా ఉంది. డబ్బులు లేని కాలంలో, రాష్ట్రోభజన కాలంలో, సంక్షోభం ఉన్న కాలంలో పోలవరం ప్రాజెక్టు కానీ, రోడ్లు కానీ, మిగతా మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా చేశారు. కియా మోటార్స్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు తీసుకొచ్చారు. అంచేత ఆ వాతావరణం కల్పించింది కాబట్టి ఇప్పుడు క్రెడిబిలిటీ ఉంది, దాన్ని వాడుకుంటున్నారు. సో వాళ్ళు వస్తే ఈ హామీని అమలు చేస్తారని ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఆ నమ్మకం లేకపోతే అసలు అవకాశం ఎక్కడుంది అక్కడ? సో ఈసారి మీరు అంటున్న ప్రకారం చూస్తూ ఉంటే టీడీపీ జనసేన కూటమి గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మనం అది నేను చెప్పలేను. ఎందుకంటే ప్రజలు ఎలా ఓటేస్తారన్నది చెప్పేటువంటి సాహసం నాకు లేదు. కానీ ఓ పక్కనేమో సంక్షేమం తప్ప పరిపాలన ఏమాత్రం కూడా పట్టనటువంటి పాలన. నేను సంక్షేమం అందిస్తున్నాను, ప్రతి మనిషికి పంపిస్తున్నాను, మిగతా అన్ని అనవసరం. మరో పక్కన సంక్షేమం ఇస్తాము, అభివృద్ధిని సాధిస్తాము, గతంలో మేము చేసిన పనులు చూడండి చెప్పేవాళ్ళు. కాబట్టి ఒక గట్టి పోరాటం, నిర్ణయాత్మక పోరాటం జరుగుతుంది అక్కడ. అంటే క్లాస్ వార్గా డిక్లేర్ చేశారు జగన్ గారు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. దీన్ని నేను చాలా నిష్కర్షగా నిరసిస్తున్నాను. ప్రజాస్వామ్య సమాజంలో అన్ని వర్గాలని కలిపి, పేద వర్గాలలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వాళ్ళ మేధస్సును వికసించి ఏర్పాట్లు చేసి, ఉపాధి కల్పన కలిగించి పెట్టుబడుల ద్వారా, ప్రభుత్వం కానీ, ప్రైవేట్ రంగం కానీ, దాని ద్వారా ఆదాయాలు పెంచడం మార్గం తప్ప, నేను నీకు పంచి పెడతాను, మిగతా వాళ్ళంతా నీ శత్రువులు, వాళ్ళంతా దుర్మార్గులు అన్న భాష ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైనటువంటి. ఇది జాతికి చాలా హాని చేస్తుంది. ఎవరు చేసినా సరే, ఏ రాష్ట్రంలో చేసినా, దేశంలో ఎవరు చేసినా సరే. అసమానతలు తొలగాలని చెప్పంటే డ్రామాలు ఆడడం కాదు పరిష్కారం. అంటే పెత్తందారుల మనస్తత్వం ఉన్న వాళ్ళే మిగిలిన వాళ్ళు ఎదగకూడదు, బలహీన వర్గాల వాళ్ళు అలాగే ఉండిపోవాలనుకుంటున్నారు అనేది
వాళ్ళ వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిజంగా బడుగు బలహీన వర్గాలు ఎదగాలి అని చెప్పంటే దానికి రెండే మార్గాలు ఉన్నాయి. నైపుణ్యం, సంపాదించే శక్తిని పెంచడం. 2, అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన. కాబట్టి నా అంతటి నా కాళ్ళ మీద నిలబడి నేను సంపాదించుకుంటాను, ఆదాయం పెంచడం. అలా కాకుండా ఎల్లకాలం పుచ్చుకునే చేతులుగా బడుగు బలహీన వర్గాలను మార్చేసినట్టయితే ఒక 30 ఏళ్ళు ఎట్లాగే ఇచ్చాం మనం, 30 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ పుచ్చుకునే అవుతుంది. ఆ బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా మళ్ళీ కూలీల పిల్లలు కూలీలు అవుతారు. ఎన్నికల్లో కుల రాజకీయం అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందని ఒక వాదన వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వరకు. అది చాలా దురదృష్టం. ఎన్నోసార్లు చాలా బహిరంగంగా చెప్తున్నాను. ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, దూరదృష్టి లేని రాజకీయంలో, విశ్వసనీయత లేని రాజకీయంలో, కేంద్రీకరణ ఉన్న రాజకీయంలో కులాన్నే రాజకీయంగా మార్చేశారు. అది ఖచ్చితంగా సమాజానికి ఆత్మహత్యా సదృశం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండబట్టి రెడ్లంతా కూడా బాగుపడ్డారా? గుండె మీద చేసి చెప్పండి. లేదా మన కులం అని సంబరపడతామే కానీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి కమ్మవాళ్ళంతా బాగుపడ్డారా? మనోడని సంబరపడడం తప్పితే నిజంగా మీ అందరికీ బాగుందా? ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఉపయోగించుకుని మీ నెత్తి నెక్కి మిమ్మల్ని నిచ్చెన మెట్లుగా వాడికి వాళ్ళు పైకి ఎక్కుతున్నారు. అది మీరు అర్థం చేసుకొని మోసపోవద్దు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మీద, 24 సీట్లు తీసుకోవడం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఏమంటున్నారు, నేను ఒక కాపు సామాజిక వర్గానికే పరిమితం కాను, అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తేనే నేను విజయం సాధించగలుగుతాను అంటున్నారు. కానీ దాని మీద వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ మీద ఒక చర్చ జరుగుతోంది. మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేశారని చెప్పి కొంతమంది ఏ అనడం. రాజకీయ పార్టీ అయినా సరే మనలాంటి సమాజంలో ఒక కులానికి అంకితమైతే ఆ పార్టీ ఏనాడు పెరగదు. సోషల్ కోయలేషన్ అంటాం. రకరకాల సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి వారి మధ్య వాళ్ళందరినీ కలపగలగాలి. రాజకీయ పార్టీ ఇంటరెస్ట్ అగ్రిగేషన్ అంటాం. అది అన్ని వివిధ వర్గాల ప్రజలను సమన్వయించడం రాజకీయ పార్టీ ప్రధాన బాధ్యత. రెండోది ఇందాక చెప్పాను, మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీ సొంతంగా నిలబడి నగ్గటం చాలా కష్టం. ఓట్లు ఉన్నా కూడా ఓట్ల దగ్గర సీట్లు రావు, ఆ ఓట్లు కూడా పోతాయి వేస్ట్ అన్న భావంతో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో రాజకీయంలో ప్రవేశించారు. ఆయన హాయిగా సినిమా నటులు అలాంటి వాళ్ళు జనం డబ్బులు ఇచ్చి చూస్తారు. వాళ్ళు రాజకీయంలోకి వస్తే మీరు నమస్కారం పెట్టి తీసుకురావాలి. కొన్ని పార్టీలు అయితే డబ్బులు ఇచ్చి తీసుకురావాలి. మనం చూస్తున్నాం కదా భాగవతం, దానిలోకి ఎందుకు దిగారు? ఏదో మంచి ఉద్దేశంతో. సమాజం మన పెంచింది, మనకు అవకాశం ఇచ్చింది, మనం తిరిగి సమాజానికి ఇవ్వాలి, మన సమాజాన్ని బాగు చేయాలని చెప్పిన ఉద్దేశంతో వచ్చారు. ఆ హక్కు ఎవరికైనా ఉంది, ఆ బాధ్యత ఉన్నది. కానీ ఎంత మంచి సంకల్పం ఉన్నా కూడా 2 పాతుకుపోయిన పార్టీ ఉన్నప్పుడు 3వ పార్టీకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి రాజకీయ వ్యూహంగా ఈ ఒప్పందం, పొత్తు అని చెప్పన్నది అనివార్యం. లేకపోతే రాజకీయ మనుగడ కాలక్రమేణా కష్టమవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, 2 పార్టీలు తప్ప 3వ పార్టీకి స్కోప్ చాలా కష్టం. నేను చెప్పాను లేకుండా ఇంకా ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా? కాబట్టి ఇప్పుడు దానిలో పొత్తులు అవసరం అయితే సమయ సందర్భం కలిసి వస్తే బహుశా ఒక పార్టీ మరి అంతర్ధానం అయితే ప్రజల మనసు నుంచి సాధ్యమవుతుంది. అందుకనే భారతదేశంలో రాజకీయాన్ని ప్రక్షాళన చేయడం అత్యవసరము. దానికి ఒడిపోయిన వ్యూహంతో కదలాలి. ఏదో ఆషామాషిగా ఒక్క రోజులు అయిపోయేది కాదు. చాలా ఓపిక కావాలి. అంటే రాబోయే రోజుల్లో దాని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఏ పొత్తుకైనా కొంత ప్రభావం ఉంటుంది. ఎంత ప్రభావం ఉంటుందో ప్రజలు తెలుస్తారు. తినబోతు రుచి చూడడానికి. ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన హామీలు అనేవి ఇంతవరకు అమలు కాలేదు అనేది మనం చూస్తూనే ఉన్నాం 2 రాష్ట్రాల్లో కూడా. అలా అమలైనవి కొన్ని ఇంకా అమలు కాల. రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ విషయానికి అదే మీరు అమలు కానీ అసలు అమలు కాలేదు అంటున్నారు కాదు. చాలా అమలైనవి ఇంకా అమలు కావాల్సి ఉన్నాయి. దీని మీద సుదీర్ఘంగా సునిశ్చితంగా పరిశీలన చేసిందే ప్రజాస్వామ్య పీఠం లోక్సత్తా. పోలవరం ప్రాజెక్ట్ అనేది 10 ఏళ్లుగా ఇంకా నడుస్తూనే ఉంది. అది పూర్తవట్లేదు. అది జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం మొదట సంవత్సరం ఆలస్యమైనా కూడా శరవేగంతో పనులు చేసింది. నేను స్వయంగా చూశాను. అది ఎందుకు ఆగింది అన్నది ప్రస్తుతం ఉన్నాడు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇంతవరకు ఒక్క మిల్లీమీటర్ కదలేదని వీళ్ళు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా అది మనం క్షమించరానటువంటి అలసత్వం. అది ప్రత్యేక హోదా అనేది మనకి జీవనాడి అని చెప్పి అప్పట్లో అందరూ అనుకున్నాం. కానీ ప్రత్యేక హోదా అనేది కూడా లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక హోదా అంటే చెప్పనండి ఒకసారి. నినాదాలు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో స్లోగన్స్ తప్ప చర్చ లేదు. నేను కొంచెం బ్లంట్గా చెప్తున్నాను. ప్రత్యేక హోదాలో 3 అంశాలు ఉన్నాయి. మీకు రెవెన్యూ లోటు ఉంటే వాళ్ళు భర్తీ చేయటం అసలు సాంప్రదాయమే దీర్ఘకాలంలో దేశానికి మంచిది కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో మనకి అది భర్తీ చేశారు. దానిలో భాగంగా 2014-15 నేను చెప్పిన డబ్బు వచ్చింది. 15 నుంచి 20 దాకా 14 ఆర్థిక సంఘం ఏర్పాట్లు చేసింది. రెండోది వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకమైన రాయితీలు.
ప్రకటించారు. నా దృష్టిలో అందరు సందల. కానీ మన నుంచి ఈ రకంగా ఈ కారణంగా ఇంత కావాలని చెప్పిన స్పష్టమైనది కూడా ఒత్తిడి రాలా. మూడోది పన్నుల రాయితీలు. పన్నుల రాయితీలకి ఏమైందంటే అప్పటికి ప్రణాళిక సంఘం పోయి తీసేశారు. నీతి ఆయోగ్ వచ్చింది. పన్నుల డబ్బంతా కూడా దేశంలో అందరికీ ఒకే ప్రమాణంతో పంపిణీ చేసే ఏర్పాటు జరిగిపోయింది. పద్ధతులు మారి ఈ కొత్తగా ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా పన్నులు రాయితీలు ఇచ్చే పరిస్థితి. అందుకని నేను ప్రతిపాదించాను. రాష్ట్రమంతా ఇవ్వలేకపోతే రాష్ట్రమంతా ఇవ్వాలనుకోవడం కూడా ధర్మం కాదు. మిగతా రాష్ట్రాలంతా గొడవ పెట్టుకుంటాయి. కనీసం వెనకబడ్డ జిల్లాలను గుర్తించి ఉత్తరాంధ్ర, రాయలసీమ అలాగే దేశంలో ఇతర రాష్ట్రాలకు గుర్తించి వాళ్ళకి పన్ను రాయితీ అని కోరాను. ఆంధ్రప్రదేశ్ నుంచి అలాంటి ప్రతిపాదన వెళ్ళిందా? ఆచరణ సాధ్యమైంది, అందరికీ పనికొచ్చేది, అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించకుండా కాస్త ఒప్పుకునేది ఏమైనా ప్రతిపాదన వెళ్ళిందా? వెళ్ళా. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాటంతో నినాదాలు చేసుకున్నారు. ఒకళ్ళ వేళతో ఒకళ్ళు కలుపుకుంటున్నారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయాల. తమిళనాడులో ఎలాగ కరుణానిధి, జయలలిత బద్ధ శత్రువులుగా మారిపోయారు, ఇక్కడ జగను, చంద్రబాబు నాయుడు మధ్య అలాంటి ఒక వైరం పెరిగిపోయింది. ఇది ఎక్కడికి దారితీస్తుందని మీరు దాన్ని నేను సిగ్గుచేటుగా భావిస్తున్నాను. ప్రజల నుంచి ఒత్తిడి రావాలి, పార్టీ నుంచి ఒత్తిడి రావాలి. రాజకీయం అన్నది శత్రువుల మధ్య పోరాటం కాదు, యుద్ధం కాదు. కేవలం మీ అభిప్రాయాల ప్రకారం, మీ భావజాలం ప్రకారం ఒక ఎజెండాను ప్రజల ముందు తీసుకెళ్లి ప్రజల మద్దతు కోసం పోటీ పడే ప్రయత్నం. మద్దతు పొందాక మనందరం ఒకే రాజ్యాంగ విలువల కోసం, దేశ ఉన్నతి కోసం పనిచేస్తున్నాం. అది మర్చిపోయేదో రాజుల మధ్య పోరాటంలాగా తయారైంది. తమిళనాడులో కనీసం వాళ్ళు పోరాడుతున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడేవాళ్ళు. ఏనాడు తమిళనాడు నష్టపోలా. ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యూడల్ రాజకీయం కొనసాగుతున్నది. దాని నుంచి బయటపడాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. బీజేపీ ఇతర ప్రభుత్వాల మీద ఆయన వచ్చే సిబిఐ, అదేవిధంగా ఐటీ దాడులు చేయించి ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అది ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారు? వీళ్ళు రెండు అంశాలు ఉన్నాయి. ఎవరున్నా కూడా జాతీయ స్థాయి కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నవాడు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నమాట వాస్తవం. దాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నమాట వాస్తవం. దురదృష్టం ఏంటంటే అలాంటి అభియోగాల ఆధారాలు నేను నమ్ముతున్నాను. ఈ రకంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ కానీ లేకపోతే బడితో ఉన్నవాడిదే బరిలాగా వ్యవహరించడం కానీ దేశ ప్రజాస్వామ్యానికి సరైనది కాదు. అది వాస్తవం. కానీ విమర్శించే వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రూపాల్లో దీన్ని మారుస్తాము, ఈ కారణాల వల్ల ఈ పొరపాట్లు జరుగుతున్నాయి, బడితో ఉన్నవాడిదే బర్రె కాకూడదు, కాబట్టి పోలీసులో కానీ ప్రాసిక్యూషన్లో కానీ లేకపోతే పద్ధతుల్లో కానీ కోర్టుల్లో కానీ ఈ మార్పులు తీసుకొస్తామని ఒక్క మాట రావట్లేదే. తిట్టిపోసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. నేను కోరేది పౌరులంగా ఇదంతా వాళ్ళ ప్రైవేట్ సామ్రాజ్యం కాదు, పార్టీల ప్రైవేట్ సామ్రాజ్యం కాదు, ఇది ప్రజల పాలన. ఈ ప్రజలకు చట్టబద్ధ పాలన కావాలి. ఈ పార్టీల నుంచి నేను కోరేది ఏమిటంటే ఇప్పుడు పొరపాట్లు జరుగుతున్నవి ఈ జరగకుండా ఉండాలంటే ఫలానా ఏర్పాట్లు కావాలి. ఇతర దేశాల్లో జరగట్లేదు ఈ తప్పులు. అమెరికాలో జరగట్లేదే, బ్రిటన్లో జరగట్లేదే, ఫ్రాన్స్లో జరగట్లేదే, జర్మనీలో జరగట్లేదే, జపాన్లో జరగట్లేదే. అక్కడ ఎలా జరగకుండా చేసుకున్నారు? మన దేశంలో జరగకుండా చేయడం ఏం కావాలి? దానికి మేమేం చేస్తాం? పార్టీగా మేమేం కట్టుకుంటున్నాం? ఆ మద్దతు కోరాలి. అది కోరడంలా ఒకరిని ఒకరు నిందలు వేసుకుంటున్నారు. తొంసంట అంటే తొంసంట అనుకుంటున్నారు, తూతూ మేమే అనుకుంటున్నారు, బడితున్నవాడిదే బరి చేస్తున్నారు. వీడు వస్తే మళ్ళీ ఆపనే చేస్తున్నాడు. అది కాదు కావాల్సింది. ఖచ్చితంగా పొరపాట్లు గత 75 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి ఈ దేశంలో పరిపాలనలో. అందుకే ప్రతిరోజు నేను పోరాడుతుంటాను. ప్రజాస్వామ్యపేట నుంచి లోక్సత్తా నుంచి చట్టబద్ధ పాలన, దానికి ఏం కావాలో నిర్దిష్టంగా 1, 2, 3, 4, 5 దానికోసం పోరాడే ఏర్పాట్లు చేయకుండా ప్రస్తుతం ఇది ఒకళ్ళొకళ్ళు విమర్శకు పరిమితమైంది. థ్యాంక్ యూ జేపీ గారు.